నూవహు కథ బైబిల్‌లోని ఆదికాండము పుస్తకం నుండి వచ్చింది. ప్రపంచం హింస మరియు అవినీతితో నిండిపోయిందని దేవుడు చూశాడు మరియు మానవత్వం యొక్క దుష్టత్వాన్ని చూసి ఆయన బాధపడ్డాడు. అయితే నోవహు దేవునితో నమ్మకంగా నడిచిన నీతిమంతుడు. భూమిపై జీవాన్ని కాపాడటం అనే ముఖ్యమైన పనిని నిర్వహించడానికి దేవుడు నోవహును ఎంచుకున్నాడు. ప్రపంచం మొత్తాన్ని కప్పి ఉంచే గొప్ప జలప్రళయం గురించి దేవుడు నోవహును హెచ్చరించాడు. ఖచ్చితమైన కొలతలు మరియు వివరాలను ఇస్తూ చెక్కతో చేసిన భారీ ఓడను నిర్మించమని ఆయన అతనికి ఆదేశించాడు. నోవహు ఎటువంటి సందేహం లేకుండా విధేయత చూపించాడు. అతను తన కుటుంబాన్ని, అతని భార్య, అతని ముగ్గురు కుమారులు మరియు వారి భార్యలను సేకరించి జలప్రళయం తర్వాత జీవితం కొనసాగేలా అన్ని రకాల జంతువులను, 2 రకాల జంతువులను ఓడలోకి తీసుకువచ్చాడు. ఓడ పూర్తయినప్పుడు 40 పగళ్ళు మరియు 40 రాత్రులు భారీ వర్షాలు కురిశాయి. నీరు పైకి లేచి భూమిని కప్పివేసింది. ఓడ వెలుపల ఉన్న ప్రతిదాన్ని నాశనం చేసింది. చాలా నెలల తర్వాత నీరు నెమ్మదిగా తగ్గింది మరియు ఓడ అరారాతు పర్వతాలపై నిలిచింది. భూమి ఎండిపోయిందో లేదో చూడటానికి నోవహు ఒక కాకిని మరియు తర్వాత ఒక పావురాన్ని పంపాడు. భూమి మళ్ళీ సురక్షితంగా ఉన్నప్పుడు నోవహు మరియు అతని కుటుంబం ఓడ నుండి బయలుదేరాడు. నోవహు ఒక బలిపీఠం కట్టి దేవునికి కృతజ్ఞతలు తెలిపాడు. దేవుడు నోవహుతో ఒక నిబంధన చేశాడు. ఇంకెప్పుడు జలప్రళయంతో భూమిని నాశనం చేయనని వాగ్దానం చేశాడు. మరియు తన వాగ్దానానికి చిహ్నంగా ఆకాశంలో ఇంద్రధనస్సును ఉంచాడు.